మీకు ఎక్కడైతే ఎంకరేజ్మెంట్ జరుగుతాయో అక్కడ వరకు మార్కింగ్లు ఇచ్చారు. మీరు ఈ లోపల మీరు సర్దుకోండి, మీరు సర్దుకోకపోతే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మున్సిపల్ యంత్రాంగం అంతా కూడా 25 రోజులు నోటీస్ ఇస్తే వాళ్ళు ఎవరు కూడా దాని మీద శ్రద్ధ తీసుకోకుండా పట్టించుకోకుండా గాలి వదిలేశారు. అటువంటి క్రమంలోనే మన మున్సిపల్ యంత్రాంగం కమిషనర్ గారు కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కావచ్చు, వారందరి సహకారంతో ఈరోజు ఈ ఎంకరేజ్మెంట్ అనేది స్టార్ట్ చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. దయచేసి మీరెవరు కూడా ఈ మార్కాపూర్ పట్టణ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు తప్పుడు మాటలు, తప్పుడు సమాచారాలు నమ్మవద్దని, వినవద్దని నేను మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మనకు పట్టణ అభివృద్ధి అవసరం, పట్టణంలో ప్రజలు సంతోషంగా ఉండటం అవసరం, ఈ పట్టణంలో దొమ్మిలు దౌర్జన్యాలు జరగకుండా ఉండటం అవసరం, ఈ పట్టణంలో ఒకరి ఆస్తులకు భద్రత అనేది ఇవ్వటం అనేది అవసరం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఎవరిని తప్పు పట్టవద్దని, తప్పుగా ఆలోచన చేయొద్దని చెప్పి మిమ్మల్ని మనసారా కోరుతా ఉన్నాం. పట్టణ అభివృద్ధికి ఇంకా మా సర్వశక్తులు వడ్డీ ఈరోజు పట్టణ అభివృద్ధిని చేసి చూపిస్తామని కూడా చెప్తా ఉన్నా. అతి త్వరలో 62 కోట్ల రూపాయలతోటి ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ ద్వారా కొన్ని ఏరియాలకు సాగర్ వాటర్ రావట్లేదు. ఆ సాగర్ వాటర్ తెచ్చేదానికి 62 కోట్లతోటి ఎస్టిమేషన్ చేయించారు. త్వరలో టెండర్లు కూడా పిలుస్తారు. అదే ఒకటి మళ్ళా అదే కాకుండా సాగర్ జలాలని మన టౌన్లో ఆల్టర్నేట్ డేస్ ఇచ్చేదానికి కూడా సెకండ్ పైప్ లైన్ కూడా వేపిస్తా ఉన్నాం. దాన్ని కూడా పూర్తి చేసి త్వరలో పూర్తి చేయించి రోజు మార్చి రోజు నీళ్లు ఇచ్చే విధంగా పంపింగ్ జరిగేదానికి మేము ప్రణాళిక సిద్ధం చేశాం. త్వరలో పంపింగ్ కూడా ప్రారంభించడానికి టెండర్లు పిలిపిస్తాం. ఆ పంపింగ్ లైనింగ్ అంతా పూర్తి వెంటనే ఆల్టర్నేట్ డేస్ వాటర్ ఇచ్చేదానికి కూడా మేము చేపిస్తామని చెప్పి సందర్భంగా మాటిస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఈ పట్టణంలో శానిటైజేషన్ విషయంలో చాలా ఇంపార్టెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి ఫీవర్స్ వచ్చి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో, ప్రజలతో పాటు నేను ఏ రకంగా ఇబ్బంది పడ్డానో నేను స్వయంగా చూశాను. ఈ పరిస్థితి ప్రజలకు రాకూడదు. నేను అనుభవించినటువంటి కష్టం కానీ, నేను అనుభవించినటువంటి ఇబ్బంది కానీ ఈ ప్రజలు చూడకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈరోజు డ్రైనేజీ ఏదైతే కాలువలు ఉన్నాయో కాలువలు ఎన్నిక వరకు కంపల్సరీ చేయాలా, వారానికి ఒకసారి డ్రైన్స్ అన్నీ కూడా తీసే విధంగా రోగాలని వచ్చేదానికి ఆస్కారం లేకుండా చేసేదానికి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రజలు సహకరించమని దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే మెడికల్ కాలేజ్ ఆగిపోయినదనేటువంటి తప్పుడు ప్రచారం కూడా చేస్తా ఉన్నాం. ఏం ఆగిపోలేదు. దాని ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీ కింద త్వరలో తీసుకొని వస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ ఇక్కడే ఉంటుంది, మెడికల్ హాస్పిటల్ ఇక్కడే ఉంటుంది, అన్ని రకాలైనటువంటి వస్తువులు అనేవి ఇక్కడికి వస్తాయి. కాకపోతే కొద్దిగా, ఎందుకంటే ఈరోజు ఆర్థిక వనరులు లేక ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నామో మా అధినాయకుడు పడుతున్నట్టు కష్టాన్ని చూస్తే తెలుసుకోవాలి. ఇబ్బందులు ఏ రకంగా అనుభవిస్తూ ఉన్నామో చూస్తూ ఉన్నాం. సింగిల్ రూపీ ఖజానా లేదు. అటువంటి ఖజానా లేనటువంటి ఈ రాష్ట్రాన్ని ఈరోజు నడుపుకొని వస్తూ ఉన్నాడు అని అంటే అది కేవలం మా నాయకుడి యొక్క తెలివితేటలు, మా నాయకుడి యొక్క అనుభవం మాత్రమే ఈరోజు పని జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుందన్న విషయాన్ని ఈ వైసీపీ